హైదరాబాద్లోని 2 చోట్ల 1700 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూముల్లో కబ్జాలను హైడ్రా తొలగించింది. పాత బస్తీలోని మొహమ్మద్ నగర్, లలిత్ బాగ్ ప్రాంతం, రైల్వే ట్రాక్ సమీపంలోని సర్వే నంబర్ 28, వార్డు నంబర్ 274లో 9.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా 2 ఎకరాలు ఆక్రమణకు గురైంది. అక్కడ నివాసాలు కూడా వచ్చాయి. అయితే నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలిన 7 ఎకరాలను హైడ్రా రక్షించింది. ఆ భూమి విలువ సుమారు 400 కోట్లుంటుందని హైడ్రా అంచనా వేసింది. అలాగే మేడ్చల్ జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేటలో 13 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఇక్కడి సర్వే నంబర్ 186, 191, 334లో ప్రభుత్వ భూమి కబ్జా అవుతోందని బాచుపల్లి రెవెన్యూ అధికారులు చేసిన ఫిర్యాదుపై కదిలిన హైడ్రా అధికారులు 334 సర్వే నంబర్లో 4 ఎకరాలు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్లు తేల్చింది. మిగిలిన 13 ఎకరాల ప్రభుత్వ భూమిలో తాత్కాలిక షెడ్లు తొలగించి భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఈ భూమి విలువ సుమారు 1300 కోట్లుంటుందని హైడ్రా అంచనాకు వచ్చింది.